హాయ్ అండి. ఐయామ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కువ పెద్ద పెద్ద మూవ్‌మెంట్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫైనాన్స్ మంచి మంచి ఒడిదుడుకులు ఎప్పుడైతే మనకి మార్కెట్‌లో కనిపిస్తాయో అలాంటప్పుడు బిగ్ మూవ్‌మెంట్స్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? ఏ విధంగా క్యాప్చర్ చేస్తే మరి అట్‌లీస్ట్ 10-15% పైన మనం క్యాప్చర్ చేసే ప్రాఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి. అంటే ఈ వీడియోలో మీరు స్పెషల్‌గా నేర్చుకునేది ఏంటంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మోర్ దెన్ 10% దాటి ప్రాఫిట్స్ అట్ ద సేమ్ టైమ్ ట్రయల్ స్టాప్ లాస్ ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ క్యాపబిలిటీ ఉన్న పర్సెంటేజెస్ ప్రాఫిట్స్‌ని ఏ విధంగా గెయిన్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుంటామండి. ఇంక వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్‌గా నిన్న నిఫ్టీ 24,039 అంటే ఆల్మోస్ట్ మనకి 207 పాయింట్స్ డౌన్ అయ్యిందండి. 207 పాయింట్స్ డౌన్ అయ్యి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అయితే ఇక్కడ నేను ఓపెన్ చేసిన ఫ్రేమ్ అయితే మాత్రం ఇది 15 మినిట్స్ ఫ్రేమ్ అండి. ఇది 15 మినిట్స్ ఫ్రేము. మీరు ఒక్కటి మన లాజికల్ ఇండికేటర్స్, లాజికల్ స్ట్రాటజీస్‌ని బట్టి నేను 5 మినిట్స్, 15 మినిట్స్, 3 మినిట్స్ ఈ 3 ఫ్రేమ్‌లోనే చెక్ చేసుకొని స్టాక్స్ కూడా పొజిషనల్‌గా తీసుకుంటూ ఉంటాం. సో, ఈ పొజిషనల్‌గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కసారి చూడండి. ఇది 9:00కి 9, 9:15, 9:30 అంటే ఇది 9:30 క్యాండిల్ అండి. ఈ 9:30 క్యాండిల్ అంటే 9:30 క్యాండిల్ మనకి ఆల్మోస్ట్ మనకి ఇది ఎన్ని పాయింట్స్ క్లోజ్ అయింది? ఎన్ని పాయింట్స్ అండి? 112 పాయింట్స్ అనేది క్లోజ్ అయింది మనకి డౌన్‌కొచ్చి. అయితే ఇక్కడ తీసుకోవాలా? తీసుకోకూడదా? అనేది ఒక్కసారి చూస్తే ఇక్కడ మనకి ఇది రెడ్ క్యాండిల్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనకి యెల్లో లైన్ కిందకే వచ్చిందండి. యెల్లో లైన్ కిందకే వచ్చింది. ఇంకో కొద్దిగా వెయిటేజ్ ఇస్తే మాత్రం యెల్లో లైన్ పైకొస్తే మాత్రం ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ క్యాండిల్‌లో తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఈ 208 నుంచి కూడా 0.175 అంటే ఇంచుమించుగా 130-140 పాయింట్స్ క్యాప్చరింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకా నాకు ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయవచ్చు. అట్‌లీస్ట్ ఇది 77 నుంచి కూడా 24,077 నుంచి 24,954 ఆల్మోస్ట్ 110 పాయింట్స్ ఇది క్యాప్చర్ చేయగలిగింది. అది పుట్ సైడ్ అండి. పుట్ సైడ్ వర్క్ ఈ విధంగా చేయగలిగింది. అంటే ఇక్కడ 150 పాయింట్స్ దగ్గర ఉంది. ఇది 150 పాయింట్స్ ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చి 110 పాయింట్స్ దగ్గర క్యాప్చర్ చేయగలిగింది. అయితే ఈ మూవ్‌మెంట్స్ మనకు ప్రతిరోజు వస్తాయంటే అల్టిమేట్‌గా వీక్లీ ఖచ్చితంగా 5 డేస్‌లోని అట్‌లీస్ట్ 2 డేస్ అయినా మనకి ఆ మూవ్‌మెంట్స్ కనిపిస్తుంటాయి. ఇన్‌కేస్ 2 డేస్ అంటే మనకి ఉండే మూవ్‌మెంట్స్‌లో. అయితే 15 మినిట్స్ ఫ్రేమ్ మాత్రం మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాక్సిమం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతదండి. ఎంతో కొంత అది 1%, 2%, 3% చెప్పే కంటే మోర్ దెన్ 3-5% ఖచ్చితంగా వస్తదండి. అంటే లాస్ కిందకి డౌన్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ మన పైకి కూడా వెళ్తుంది. లేపోతే పైకి వెళ్ళి కిందకి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అల్టిమేట్‌గా. అయితే ఈ వ్యూలో మనకి రెడ్, బ్లూ, బ్లాక్ క్యాండిల్స్ డౌన్ ఎప్పుడైతే చూపించిందో అల్టిమేట్‌గా మనకు డౌన్‌కి వెళ్ళొచ్చండి. ఇంకోటేంటంటే ఇక్కడ పింక్ లైన్, ఈ పింక్ లైన్ ఉంది చూసారా? పింక్ డాట్స్. ఈ పింక్ డాట్స్ డౌన్‌కి ఎప్పుడైనా వచ్చిందనుకోండి 15 మినిట్స్ ఫ్రేమ్ అది ఖచ్చితంగా కింద క్యాండిల్స్ క్యాప్చర్ చేయొచ్చు. అయితే మీరు ఇది ఓన్లీ బేరిష్ సైడే కదా! బుల్లిష్ సైడ్ ఉండదా అంటే బుల్లిష్ సైడ్ కూడా చూపిస్తున్నానండి. అంటే బుల్లిష్ సైడ్ ప్రెజెంట్ నన్నైతే పెరిగినయి నాకు అంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే నాస్డాక్ అండ్ యూఎస్ మార్కెట్‌కి సంబంధించిన స్టాక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను మీకు. ఒక్కసారి చూడండి. ఇక్కడ అంటే మనకు కావాల్సిన స్ట్రాటజీ మన స్టాక్స్‌లో కూడా ఉంటుంది ఈ విధంగా. ఈ నాస్డాక్‌లో అబ్జర్వ్ చేస్తే ఈ పింక్ లైన్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్‌లో క్రాస్ అయింది. ఈ క్యాండిల్‌లో క్రాస్ అయింది. అంటే అల్టిమేట్‌గా కొద్దిగా అట్‌లీస్ట్ 15-30 మినిట్స్ ఉంటే గనక 19,327 నుంచి కూడా ఇది డౌన్‌కి ఎంత వచ్చిందండి 19,307 అంటే నియర్లీ 20 పాయింట్స్ క్యాప్చర్ డౌన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్‌లో 400 అంటే నియర్లీ 75 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగింది. అంటే మన కమింగ్ వచ్చేవి కూడా మనకి ఈ పింక్ ఇండికేటర్స్ కూడా మనం చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ మన మార్కెట్ క్యాప్చరింగ్ ఇది బుల్లిష్ సైడ్, ఇది బేరిష్ సైడ్ అని చెప్పుకుంటాం కదా! అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అండి. అట్ ద సేమ్ టైమ్ మనకి నాస్డాక్ క్లోజ్ అయింది కదా! పుట్ సైడ్ ఒకసారి చూడండి. పింక్ లైన్ ఎప్పుడైనా క్రాస్ అయిందంటే మాత్రం మనం కొద్దిగా అల్టిమేట్‌గా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. పింక్ లైన్ పైకి వెళ్తే బుల్లిష్ సైడ్ అండి. పైకి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఖచ్చితంగా. ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇన్‌కేస్ పింక్ ఇప్పుడు ఈ విధంగా వచ్చిందనుకోండి క్యాండిల్ రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సెకండ్ బాక్స్‌లో ఉందా లేదా? ఇది సెకండ్ బాక్స్ కింద. ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సెకండ్ బాక్స్‌లో గ్రీన్ క్యాండిల్ పడిందా లేదా? యెల్లో లైన్ కింద ఉందా లేదా? అట్ ద సేమ్ టైమ్ ఇదొకసారి చూడండి. నిఫ్టీ 24,200 పుట్ ఆప్షన్ అండి ఇది. 24,200 పుట్ ఆప్షన్‌లో మనం ఏ విధంగా ఈ ఫ్రేమ్‌లో మన ఇండికేటర్స్‌ని బట్టి కూడా ఏ విధంగా మోర్ దెన్ 10% ఏ విధంగా గెయిన్ చేయగలం పోర్ట్‌ఫోలియోలో.
అంటే ట్రెండింగ్ మార్కెట్స్‌లో మోర్ దెన్ ఆఫ్ 10 నాట్ ఓన్లీ 10% అండి. ట్రెండింగ్ మార్కెట్స్‌లో ఖచ్చితంగా 15%, 20% కూడా గెయిన్ చేసే సందర్భాలుంటాయి. కానీ ఎగ్జాక్ట్‌గా ప్రైస్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ మ్యాండేటరీ అండి. మోస్ట్ మ్యాండేటరీ. ఓకే. ఒక్కసారి చూడండి. ఈ 2 క్యాండిల్స్ కూడా 9:15 క్యాండిల్ అండ్ 9:30 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ 9:45 క్యాండిల్ కూడా క్లోజ్ అయిన తర్వాత అంటే మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 2:30 దగ్గర మనం ఇది తీసుకున్నట్లయితే అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్‌కి 15 మినిట్స్‌లో అంటే ఇంకా ఎగ్జాక్ట్‌గా ఖచ్చితంగా పైకి వెళ్ళే క్యాండిల్ అండి ఇది. 100% కూడా స్టాప్ లాస్‌లో ఎగ్జిక్యూట్ అవ్వడం, లేకపోతే మనకి చిన్న ప్రాపర్ లాసెస్ రావడం, లేకపోతే అలాంటియన్నీ ఈ క్యాండిల్స్‌లో ఉండవు. అంటే అంత గన్ షాట్‌గా ఉండే క్యాండిల్ చూసినట్లయితే 231 నుంచి కూడా నియర్లీ 336 వరకు హైయెస్ట్ వెళ్ళింది. 231 నుంచి నియర్లీ 336 వరకు కూడా క్యాండిల్ హైయెస్ట్ వెళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ మనకి క్యాండిల్ క్లోజ్ అయింది 275కి క్లోజ్ అయింది. మనం అది అబ్జర్వ్ చేస్తే ఆ వర్క్‌ని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 231 అండి ఇది. 231-336 అట్‌లీస్ట్ 300 వరకు కూడా ఉన్నా సరే 300 సెల్లింగ్ తీసుకుంటే 300 డివైడెడ్ బై 235కి ఎంట్రీ అయితే పొజిషనల్‌గా మనకొచ్చే పర్సెంటేజ్ 27%. 0.27% అంటే ఇంచుమించుగా 10,000కి 2,700 లక్షకి 27,000 దాకా కూడా అంటే 27,700 దగ్గర వరకు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఈ ట్రయల్ స్టాప్ లాస్‌లో. అంటే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే అలాగే వెళ్తాం కానీ ఇంకా మోర్ దెన్ పర్సెంటేజెస్ అన్ని గెయిన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది ఈ ఫ్రేమ్‌లోనే. అట్ ద సేమ్ టైమ్ మనకి ఒక మార్కెట్ కన్సల్టేషన్ అయిన తర్వాత మూవ్‌మెంట్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలని ఇంకో క్వెషన్ అండి. అంటే ప్రతిరోజు ఇంకా గన్ షాట్‌గా ఎవ్రీ ట్రేడ్ అంటే ఒక 10 ట్రేడ్‌లు చేయాలి, 20 ట్రేడ్‌లు చేయాలి కాకుండా ఖచ్చితమైన ట్రేడ్ ఒక్కటి చేసినా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ రావడం ఏ విధంగా రావాలి అనేది మనం నేర్పించే స్ట్రాటజీస్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి కన్సల్టేషన్ అవుతుంది మళ్ళా. ఈ క్యాండిల్ కూడా. ఈ 2 క్యాండిల్స్ ఎప్పుడైతే మూవ్‌మెంట్స్ ఇచ్చిందో నెక్స్ట్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ అంటే 12:15 అంటే ఇది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనకి సమ్ అంటే మూవ్‌మెంట్స్ రివర్స్ క్యాప్చరింగ్ అనేది మీకు తెలిసిందే. ఈ క్యాండిల్స్ చూపించే వ్యూ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఎప్పుడైతే వచ్చిందో ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందని చెప్పే డెసిషన్ క్యాండిల్స్ అండి ఈ 2 కూడా. సో ఎప్పుడైతే డెసిషన్ క్యాండిల్ మనకి రివర్స్ అవ్వడానికి ప్లాన్ ఉందని చెప్తుందో సో అలాంటప్పుడు మనం ఆటోమేటిక్‌గా అంటే ఇక్కడ మనం బేరిష్‌గా ఉండాలా, బుల్లిష్‌గా ఉండాలా తెలుసుకోవడానికి ఈ క్యాండిల్ అండి. ఈ 2 క్యాండిల్‌లు క్లోజ్ అయిన తర్వాత అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్‌కి మనం తీసుకుంటామండి. ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. మనం కాస్త వెయిట్ చేయాలి కూడానండి. ఒక్కసారి చూడండి. ఇది ఆల్మోస్ట్ 329కి క్లోజింగ్ అయింది. ఓపెనింగ్ 325 325 నుంచి 337 హైకి వెళ్ళింది. 301కి లోకి కూడా వచ్చిందండి. అంటే ఇన్‌కేస్ 325 నుంచి 301 కూడా చూసినట్లయితే ఇంచుమించు అది కూడా ఒక 8-9% ప్రాఫిట్ ఇచ్చినట్టే అది ఆల్మోస్ట్. అంటే 325 డివైడెడ్ బై 301. అయితే మనం అక్కడ ట్రేడ్ ఇంకా క్లోజ్ చేసుకోవచ్చా, ఉండొచ్చా అనేది ఇంకా మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రావాలి. చిన్న న్యూట్రల్ పడాలండి. అప్పుడు మనకి మూవ్‌మెంట్స్ అనేవి ఉండొచ్చండి. అయితే ఈ పింక్ లైన్స్ అనేవి మనకి కరెంట్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ డాట్స్ ఉన్నాయి కదా! కరెంట్ మార్కెట్‌ని బట్టి ఇవి ఉంటాయండి. ప్రెజెంట్ ఇది మార్కెట్ ఖచ్చితంగా మూవ్‌మెంట్స్ అయితే క్యాప్చర్ చేస్తది. ఇప్పుడు రన్నింగ్‌లో యూఎస్ మార్కెట్, గోల్డ్, బిట్‌కాయిన్ ఉంటాయి కదా! మీకు అది చూపిస్తాను ఒక 2 మినిట్స్ తర్వాత. ఒకసారి ఇది చూడండి. ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇక్కడ పడిందండి న్యూట్రల్. ఇక్కడ న్యూట్రల్స్ పడ్డాయి. అన్‌డెసిషన్ క్యాండిల్స్ అంటే ఇక్కడ 230 నియర్లీ 320 నుంచి 230 అంటే ₹100 అనేది కిందకి డౌన్ అయింది. అది కూడా క్యాప్చర్ చేయొచ్చు కదా! అట్ ద సేమ్ టైమ్ ఇది పుట్ సైడ్ కదా! అట్ ద సేమ్ టైమ్ కాల్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మూవ్‌మెంట్‌నే కనుక మనం ఇది ఒకసారి చూడండి. 24,200 కాల్ సైడ్ చూడండి. ఆల్మోస్ట్ మనం తీసుకోవాల్సింది ఎక్కడండి? అన్‌డెసిషన్ క్యాండిల్స్ ఎక్కడొచ్చింది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ మీకు ఆల్రెడీ బిఫోర్ దట్ చూసారు. ఈ 2 గ్రీన్ పడ్డాయి. బ్లూ అండ్ గ్రీన్ కిందకొచ్చేసింది మనకి. వాల్యూమ్ కూడా ఈ గ్రీన్ క్యాండిల్ హైలైట్ అవుతున్నాయి చూసారా? హైలైట్ అయ్యే క్యాండిల్స్ కిందకి చూపిస్తుంది ఇది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే కిందకొచ్చి ఇది కూడా ఇచ్చిందో అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వాలండి. ఈ క్యాండిల్ అంటే 115 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్‌కి ఓపెనింగ్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఓపెనింగ్ 114 నుంచి 143 వరకు వెళ్ళిందండి. ₹114 నుంచి 143. ఇన్‌కేస్ ఇక్కడ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉందో లిమిట్ ప్రైస్‌లోని మీరు అబ్జర్వ్ చేస్తే ₹109 లోకొచ్చింది. ₹117 దగ్గర స్టార్ట్ అయింది.
రూ. 117 నుంచి రూ. 129 హైయెస్ట్‌కి వెళ్ళి 107 కూడా లోకి రావడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యలో మనకి స్టాప్ లాస్ కూడా ఎక్కడ పెట్టుకుంటామంటే ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి 105 అంటే 105 ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ 105 కొద్దిగా 3-4 రూపీస్ ఇంకా డౌనే చేయాలండి మనకిప్పుడు కూడా. రూ. 100 దగ్గర ఇచ్చుకుంటాం 101 దగ్గర. అది సెకండ్ స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాం 80, 81 దగ్గర. ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ 112 దగ్గర ఎంట్రీ తీసుకుంటే అట్‌లీస్ట్ 112 దగ్గర ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఎళ్ళిందంటేనే మనకి 145, 143 అంటే ఇది ఒక్క క్యాండిల్ చాలండి. ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం. 160 వరకు కూడా ఇది వెళ్ళింది. ఇది 15 మినిట్స్ ఫ్రేమ్‌ని మీకు చూపిస్తున్నానండి. ఆల్రెడీ 5 మినిట్స్ ఫ్రేమ్‌లో చాలా మీకు చూపించడం జరిగింది. ఐ మీన్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఇది 140 141కి మనం ఎగ్జిక్యూట్ చేసిన 112కి ఎంటర్ అయ్యి 112కి బై చేసి 140కి ఎగ్జిక్యూట్ చేసినా మనకు ఆల్మోస్ట్ 25% అండి. 2589 అంటే 26% అండి. అంటే 1,26,000, 10,000కి 2,600 వచ్చే ట్రేడ్స్ అండి ఇవన్నీ కూడా. అయితే ఓన్లీ నిఫ్టీలోనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అంటే నిఫ్టీలోనే కాదండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సీఎన్ఎక్స్ ఫైనాన్స్ అండ్ స్టాక్స్ ఐ మీన్ ఇండెక్సెస్ అండ్ స్టాక్స్ కూడా మనకి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ వర్కౌట్ అయ్యే ట్రేడ్స్ అండి. ఒకసారి ఇది నిఫ్టీలో మీకు పొజిషనల్‌గా చూపించడం జరిగింది. అండ్ సెన్సెక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ ఓకే 79,212 దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది. సేమ్ లాజిక్ అండి. సేమ్ లాజిక్కే వర్తిస్తుంది దీనికి కూడా. కానీ మూవ్‌మెంట్స్ క్యాప్చరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా న్యూట్రల్స్ ఈ విధంగా ఇలా న్యూట్రల్ క్యాండిల్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనం స్కాల్పింగ్ చేస్తాం. స్కాల్పింగ్ అట్‌లీస్ట్ 5% దగ్గర తీసే క్యాపబిలిటీ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ప్రీవియస్ డే అంతా కూడా మనకి మార్కెట్ కన్సల్టేషన్‌లోనే ఉంది కాబట్టి టోటల్‌గా సో దానికి స్కాల్పింగ్‌లో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే 79,700 నుంచి 300కి వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ 313 నుంచి కూడా ఆల్మోస్ట్ 912 అంటే 912 అంటే ఇంచుమించుగా అక్కడ 300-350 పాయింట్స్ డౌన్ అయిందండి. 350 పాయింట్స్ డౌన్ అంటే ఆల్మోస్ట్ మనకి పుట్ సైడ్ మనం మాట్లాడుకుంటే పుట్ సైడే మనం మాట్లాడుకుంటే అంటే మార్కెట్ పొజిషనల్‌గా తగ్గుతున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే పుట్ సైడ్ 9,500 ఈ క్యాండిల్ క్యాప్చర్ చేస్తాం. ఇంత పెద్ద క్యాండిల్ అయిపోయిన తర్వాత యాక్చువల్ 5 మినిట్స్ ఫ్రేమ్‌లో ముందుగానే తీసుకుంటాం. అట్‌లీస్ట్ 500, 550 దగ్గర తీసుకుంటాం. ఇంకా గన్ షాట్‌గా రావాలంటే ఇక్కడ ఓపెనింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఇది 645 నుంచి కూడా 645 నుంచి కూడా 910, 920 దగ్గర వరకు కూడా వెళ్ళింది. అంటే ఇంచుమించుగా మనకి ఇక్కడ మోర్ దెన్ 15-20 మోర్ దెన్ 15% కాదండి. 920 కదా! 920-600 అండి. 920 డివైడెడ్ బై 600 అంటే 600 అంటే ఎంట్రీ ప్రైస్ అండి. 53% అండి. అంటే 1,53,000 అంటే ట్రెండింగ్ మార్కెట్స్‌లో మనం ఖచ్చితంగా ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ విధంగా మనం మార్కెట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సెన్సెక్స్ కూడాను. అట్ ద సేమ్ టైమ్ మనం బజాజ్ ఫినాన్స్ నిన్న ఒక స్టాక్ బాగుందండి. ఒక స్టాక్ బాగుంది. ఆ స్టాక్‌ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి బజాజ్ ఫైనాన్స్‌లో మనం మాట్లాడినట్లయితే అంటే స్టాక్స్ ఖచ్చితంగా ఏదో ఒక స్టాక్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ఖచ్చితంగా ఇస్తదండి. మీరు బజాజ్ ఫైనాన్స్‌లో అంటే స్టాక్స్ అయితే ఇంకా అల్టిమేట్‌గా అండి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక స్టాకు అల్టిమేట్‌గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. ఒక 15 స్టాక్స్ అంటే తెలుస్తదండి. ఏ స్టాక్స్ అనేది బులిష్‌గా ఉంటది, ఏ బేరిష్‌గా ఉంటది. మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆల్రెడీ చేసుకుంటాం కాబట్టి, ఆ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో ఒక 10-15 అనాలిసిస్ ఖచ్చితంగా ఉంటది ప్రీ మార్కెట్. సో, ఆ అనాలిసిస్‌ని బట్టి ఆ రోజు మార్కెట్ పొజిషనల్‌గా ఏ మార్కెట్ అయినా ఉందా? లేదా? అనేది ముందుగా తెలుసుకుంటాం కాబట్టి, ఇది కూడా ఒకసారి చూడండి. బజాజ్ ఫినాన్స్ పుట్ సైడ్ ఐ థింక్ 2100 చూద్దామండి. 2100 పుట్ సైడ్ ప్లాన్ చేసుకుంటే, ఇక్కడ కూడా చూడండి. ఇది వెంటనే ఇచ్చింది క్యాండిల్. 9:30 క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇది 74 నుంచి 87 అంటే 87 క్లోజ్ అయిపోవాలి. ఓకే. ఇంకోటేంటంటే ఈ 3 ఇక్కడికి వచ్చింది అంటే మనకి ఈ క్యాండిల్ ఇక్కడ మనకి డ్రా లైన్ తెలిసిపోతాయండి. ఈ 3 కూడా పైకి వచ్చేసాయి అని చెప్పి క్లియర్‌గానే తెలుస్తదండి. సో, ఎప్పుడైతే తెలిసిందో ఆల్మోస్ట్ మనం రివర్స్ ప్లాన్ చేయొచ్చు. అంటే పైకెళ్ళి క్యాప్చర్ చేయొచ్చు. 87 నుంచి కూడా ఇది 100 వరకు వెళ్ళింది. చాలా సేఫ్ ట్రేడ్ అండి. స్టాక్స్ అయితే సేఫ్ ట్రేడ్, సేఫ్ ప్లానింగ్ అండి. సేఫ్ ట్రేడ్ అండ్ సేఫ్ ప్లానింగ్ కూడా స్టాక్స్‌లో మనం చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్‌లో ఎవరు కూడా లూజ్ అవ్వకుండా అట్‌లీస్ట్ చిన్న పర్సెంటేజ్‌తోనైనా అంటే ఇంత ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడొచ్చు అని అనుకున్న ట్రెండింగ్‌లో ఏదో ఒక స్టాక్ ఉంటుంది. ఇండెక్సెస్ ఉండకపోయినా ట్రెండింగ్‌లో స్టాక్స్ మాత్రం పెర్ఫార్మెన్స్ ఏదో ఒక స్టాక్ పెర్ఫార్మ్ చేస్తది రోజు. అయితే ఆ స్టాక్స్ మనం ఫైండ్ ఔట్ చేయగలమా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
అయన్నీ కూడా స్క్రీనర్స్‌ని బట్టి లేపోతే మనకి ఆల్‌మోస్ట్ మార్కెట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటే ఈరోజు రేపు మార్కెట్ చూడాలనుకున్నాం అనుకోండి. రేపు మార్కెట్ చూడాలనుకోండి ఈరోజు నైటు వచ్చే స్టేట్మెంట్స్ ఉంటాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ గాని లేపోతే వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ గాని, లేతే వాళ్ళకేవైనా పెర్ఫార్మన్స్‌ని ఇంకోటి మెర్జింగ్ కంపెనీ మెర్జింగ్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇంకో కంపెనీ ఔట్ ఆఫ్ పెర్ఫార్మన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది. లేతే వాళ్ళు ఏదైనా నెగెటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చిందనుకోండి కంపెనీ మీద. నెగెటివ్ కామెంట్స్ అంటే రివర్స్ ప్లాన్ చేసుకోవాలి మనం. నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. అయన్నీ కూడా క్యాప్చరింగ్ మూవ్‌మెంట్స్ అన్నీ మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సపోజ్ ఇక బజాజ్ ఫైనాన్స్ తగ్గిందంటే ఇన్‌కేస్ నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది. నెగెటివ్ ఇంపాక్ట్ ఉందంటే దానికి కారణం దాని మీద ఏదో నెగెటివ్ ఇంప్రెషన్ అనేది కలిగింది. సో, అక్కడ వ్యూ అనేది ఈ విధంగా ఉందని చెప్పి మార్కెట్‌లో మనం అనుకుని మనం ఎంట్రీ అవుతామండి. ఓకే. ఒకసారి చూడండి 87 నుంచి 100 అంటే నియర్లీ 87-100 అంటే మోర్ దెన్ 15% అండి. అంటే ₹87 బై చేసి 101కి సెల్ చేసామనుకోండి 107 డివైడెడ్ బై 87 16%. 16% అండి. సో, ఈ 16% కూడా మనకి ఇక్కడ ప్రాఫిట్ మేకింగ్‌లోనే ఉంటాం కాబట్టి మనం లాస్ అయితే తీసుకోము. లాస్ అయితే రాదు కూడా. ఓకే. మీకు ఈ కరెంట్ ఇండికేషన్ అనేది చూపిస్తానన్నాను కదా! బిట్‌కాయిన్ మనకు ఆల్రెడీ కరెంట్ ఇండికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి బీటీసీని ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. బీటీసీ మనకి ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ బిట్‌కాయిన్‌లో మాత్రం మనకు 5 మినిట్స్ ఫ్రేమే చెక్ చేసుకుంటామండి. 3 మినిట్స్, 5 మినిట్స్ ఫ్రేమే చాలండి. మోర్ దాన్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ లెవెల్ చాలా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఒక 5-10 మినిట్స్ ఫ్రేమ్‌లో కాస్త పైకి అట్‌లీస్ట్ ఒక 200 పాయింట్స్. ఓకే. ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఈ పింక్ లైన్ అనేది క్రూషియల్ అండి. ఒకసారి చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఆహ్ ఒకసారి చూడండి ఇది. ఈ ఈ ఇక్కడ ఉన్నది చూసారా? ఇక్కడ నుంచి ఈ పింక్ క్యాండిల్ అంటే ఈ పింక్ లైన్ క్రాస్ అయిన తర్వాత ఇది దాటింది. అంటే ఇంచుమించుగా 95,000 అనుకోండి. 95,000-95,200 200 పాయింట్సే క్యాప్చరింగ్ అవుతుంది. అయితే ఇక్కడ పింక్ లైన్ వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు ఇక్కడ పింక్ లైన్ వచ్చింది కదా అని అనుకోవచ్చు. ఈ పింక్ లైన్ అనేది ఇప్పుడు కరెంట్ మార్కెట్‌ని అనుగుణంగా వస్తుందండి ఇక్కడ. ఈ పింక్ లైన్ అనేది. ఓకే. సో, ఇక్కడ మనం వ్యూయింగ్ మాత్రం చూసేది మాత్రం ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్‌ని సపోర్ట్ చేస్తే ఇంకా విక్స్ ఏవైతే ఉన్నాయో విక్ పడాలండి. విక్ పడి ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తాయి. విక్ పడి ఖచ్చితంగా 100% తీసుకోవచ్చండి. 100% తీసుకొచ్చి అట్‌లీస్ట్ ఒక సర్టెన్ పర్సెంటేజ్ మన ప్రాఫిట్ ఎర్న్ చేయడానికే ఉంటుంది. ఇది మీకు ఒక ఇంకొకటి చూపిస్తానండి. ఒక కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని. ఇండెక్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ చూడండి. నిఫ్టీ మిడ్ క్యాప్‌లో ఇండెక్స్‌లో ఆ విధంగా మనకి ఎలా ప్లే చేస్తదనేది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ఎప్పుడైతే ఈ పింక్ లైన్ ఇక్కడ ఉన్న పింక్ లైన్ క్రాస్ అయ్యి కిందకొచ్చిందో, ఎప్పుడైతే పింక్ లైన్ క్రాస్ అయ్యి వచ్చిందో ఆటోమేటిక్‌గా ఇవి కూడా కిందకి డౌన్ ప్లాన్ అయ్యింది. 12,135-11,971 అంటే నియర్లీ 200 పాయింట్స్ క్యాప్చర్డ్ అండి. ఓకే. ఇక్కడ చూడండి ఈ విక్ పడింది చూసారా? విక్ ఇంకా టచ్ అయ్యి వెళ్తే మాత్రం ఇంకా క్యాపబిలిటీ ఉంటుందండి ఇక్కడ. అదర్‌వైజ్ తీసుకోకూడదు కూడా. ఓకే. ఒకసారి చూసినట్లయితే అయితే రిస్క్ కూడా పక్క క్యాండిలే రిస్క్ పెట్టుకోవాలండి. పక్క క్యాండిలే రిస్క్ ఉంటుంది మనకి. ఒకసారి చూసినట్లయితే మీకు ఇంకోటి ఇక్కడ ఈ క్యాండిల్ ఇంత పెద్ద విక్ వచ్చింది కదా ఇక్కడ. మరి ఇక్కడ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఈ బాడీ కూడా దాటాలండి. ఈ బాడీ ఈ పింక్ లైన్‌కి ఎప్పుడైతే సపోర్టెడ్‌గా దాటిందో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్యాండిల్స్‌లో మీకు అది కూడా చూపించింది. ఇక్కడ చూడండి. ఈ పింక్ లైను డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ బాడీ కూడా సగం బాడీ కిందకొచ్చేసింది. అట్ ద సేమ్ టైమ్ విక్ కిందకొచ్చింది. అప్పుడు ఖచ్చితంగా నెగెటివ్ ఉండాలి మనం మార్కెట్ సైడ్. అట్ ద సేమ్ టైమ్ బాడీ దాటట్లేదండి. పింక్ లైన్ దాటట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇండెసిషన్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ బయ్యర్స్‌కి, సెల్లర్స్‌కిను. ఇండెసిషన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో మనకి మార్కెట్ ఐదర్ పాజిటివ్ ఐదర్ నెగెటివ్ ఇక్కడ మూవ్‌మెంట్ క్యాప్చర్ చేయడం మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. సో, అదర్‌వైజ్ అంటే తీసుకున్నా సరే చిన్నది స్టాప్ లాస్ పక్కన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ పక్క క్యాండిల్‌ని మనం అబ్జర్వ్ చేసుకొని రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. ఇదొక్క ప్లాన్ కదా! అట్ ద సేమ్ టైమ్ కింద నుంచి వచ్చినయి మాత్రం అబ్జర్వ్ చేయాలని చెప్పాను. చాలా చూడండి. ఇది ప్రీవియస్ డే అండి 24థ్. ఇది ఒకసారి చూడండి. ఇది ఆల్మోస్ట్ 12,286 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్‌లో. అయితే ఈ విక్ ఉంది కిందన. ఇది 286 నుంచి కూడా నియర్లీ 300 అంటే 15 పాయింట్స్ వెళ్ళింది 15 మినిట్స్ ఫ్రేమ్‌లోనే. అయితే మన 5 మినిట్స్ ఫ్రేమ్‌లో ఇంకా ఎగ్జాక్ట్‌గా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ 15 మినిట్స్ అని స్కాల్పింగ్‌లో మాట్లాడుకున్నట్లయితే
వస్తుందన్న మూమెంట్ అండి ఇది. అండ్ మార్కెట్ అయితే ఆ రోజు సైడ్ వేస్ ఎక్కువ ఉంది. సో, ఆ రోజు మార్కెట్ అంత డల్‌గా ఉంది కాబట్టి, అది రోజు మనమైతే అవాయిడ్ చేసుకున్నాం. ట్రేడ్స్ తీసుకున్న తర్వాత సైలెంట్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఈ విక్స్ అన్ని, న్యూట్రల్స్ అన్నీ పడిన తర్వాత ఈ 3 క్యాండిల్స్‌లో మనం ఎక్కడైనా ప్లాన్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ అన్‌డెసిషన్ క్యాండిల్స్ క్రియేట్ అయినా సరే ఈ 3 క్యాండిల్స్‌లో కూడా 12:45, 1:00, 1:15 అంటే 12:45 ఈ క్యాండిల్ గాని, ఈ క్యాండిల్ గాని, ఈ క్యాండిల్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి పైకి మూవ్‌మెంట్ అట్‌లీస్ట్ ఓ 30-40 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఈ విధంగా మనం క్యాప్చర్ చేసేది ఉంటుందండి. ఈ విధంగా క్యాప్చర్ చేసేది ఉంటుందండి. థాంక్ యూ అండి. అయితే మీకు ఒక్కటి చెప్పదలుచుకుంటున్నానండి. మనతో లైవ్‌లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, వాళ్ళు సెపరేట్‌గా నేను టీచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఏ విధంగా చేయాలి? ఏ విధంగా చేయకూడదు? ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి క్రూషియల్ మూమెంట్స్ అయన్నీ కూడా మీకు మీతోని డిస్కస్ చేయడానికి నేనైతే రెడీగానే ఉన్నాను. అండ్ నాతో ఎవరైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో వాళ్ళు ఎవరైతే నా నా వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు కూడా అండి. వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నానండి. కాన్స్టెంట్‌లీగా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవడానికి మార్కెట్‌లో మూవ్‌మెంట్స్‌ని బట్టి క్యాప్చర్ చేయడానికి స్టాక్స్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? అయన్నీ కూడా నేనైతే మీకు చెప్పడానికి 100% రెడీగా ఉన్నాను. 100% కూడా అది కూడా ఈవినింగ్ పూట నేను ఈవినింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత మీ క్లాసెస్ ఉంటాయి. అంటే అట్ ద సేమ్ టైమ్ 5 నుంచి 9:00 మధ్యలోని 1 ఆర్ 2 1 అవర్ ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ 9-3 మార్కెటింగ్ అవర్స్‌లో వాళ్ళకి లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి లింక్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ లైవ్‌ని అబ్జర్వ్ చేసి ఆ రోజు మరలా సాయంత్రం దాని గురించి డిస్కషన్ కూడా ఉంటదండి. ఆ రోజు డిస్కషన్ కూడా ఉంటుంది. ఈ లైవ్‌లో మన ఇండికేషన్స్ ప్రకారం లేకపోతే మనం చెప్పే వ్యూల ప్రకారం పడుతుందా లేదా? అయితే ఇది ఒక్క రోజుది అయితే కాదండి. అట్‌లీస్ట్ జాయిన్ అయ్యేవాళ్ళు 15 డేస్ అయితే జస్ట్ నార్మల్ వ్యూలో మనం డిస్కస్ చేస్తాం. నార్మల్ అంటే బేసిక్స్ అండి. జస్ట్ బేసిక్స్ మాట్లాడుకుంటాం. 45 డేస్ అంటే కొద్దిగా ఇండికేషన్స్ అయ్యి కూడా టెక్నికల్‌గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? ఏ విధంగా ట్రా లైన్స్ గీయాలి? అంటే దీంట్లోనే చెప్పుకుంటాం, దాంట్లోనే చెప్పుకున్నాం. కానీ అనాలిసిస్ అనేది 45 డేస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకునే విధానంలో అదొక పార్ట్ అండి. ఓకే. 45 డేస్‌లో ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్ అయితే 100% ఇప్పుడు మీరు లాసెస్‌లో ఉన్నా లేకపోతే ప్రాఫిట్స్ తక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లాసెస్‌లో ఉన్నవాళ్ళు లాసెస్ రికవర్ చేసుకొని చిన్న చిన్న ప్రాఫిట్స్ గెయిన్ ఏ విధంగా చేయగలను అని అంటే వెంటనే రేపనే రోజు రూ. 1,00,000 తీసేయాలని చెప్పను కానీ, కాన్స్టెంట్‌గా ప్రాఫిట్‌లయితే తీసే కాబట్టి మీలో నేను కల్పించగలను. సో, నాతో జాయిన్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే నా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకేనా. థాంక్ యూ సో మచ్. సైనింగ్